జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈ మధ్యకాలంలో నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు, ఆ పైన అసలు జ్ఞాపకం లేనివి ఇన్ని ఊళ్ళో: రాజమండ్రి, తణుకు, గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి పూర్తి చేసి ఇవాళ పొద్దున్నే వచ్చా శేషాద్రి ఎక్స్ప్రెస్కి. బహుశా ఇవాళ నేను పొంది ఉన్న బడలికకి మీ ఊరు కాబట్టి వచ్చాను, కానీ ఇంకో ఊరైతే అసలు రాలేకపోతునేమో. శరీరం అంత బడలిపోయింది. కానీ మీ ఊరి మీద నాకున్నటువంటి గౌరవం, ప్రేమ దృష్ట్యా తప్పకుండా రావాలి అని ఇవాళ బయలుదేరి రావడం జరిగింది. శ్రీరఘురామచారు తులసీదళధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తరకనామ భద్రగిరిదాశరథీ కరుణాపయోనిధి అని. మహానుభావుడు రామదాస్ గారని ఆయన మనందరికీ పరిచయమే. గత తరం వరకు కూడా రామదాసు గారు చేసినటువంటి పద్యాలన్నీ కూడా అందరికీ ధారణలో ఉండేవి, నాలుకల మీద నర్తిస్తూ ఉండేవి. ఆ పద్యాలు పుస్తకం యొక్క ఆధారం అవసరం లేకుండానే అందరూ ఆ పద్యాలు చదువుతూ ఉండేవారు. అమృత భాండం లాంటి పద్యాలు. అందున భద్రాచలం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి క్షేత్రం. మిగిలినటువంటి క్షేత్రాలకి భద్రాచలానికి ఒక పెద్ద తేడా ఒకటి ఉంది. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, మనుష్యుడైతేనే తపస్సు చేసి భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందగలడు అని అనుకుంటాం. ఒక్క ఆంధ్రదేశంలోనే అలా కాకుండా, మనుష్యులు కాకపోయినప్పటికీ కూడా ఎందుకు మనం పెద్దగా పనికొస్తాయి అని అనుకోనటువంటి జంతువులు కూడా భగవంతుని యందు భక్తి చేత భగవత్ సాక్షాత్కారం పొందవచ్చు అని నిరూపించినటువంటి క్షేత్రములు రెండు ఉన్నాయి. అవి ప్రధానమైనవి. ఒకటి శ్రీకాళహస్తి, ఒకటి భద్రాచలం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఒక పాము, ఒక సాలెపురుగు, ఒక ఏనుగు, మూడు శ్రీకాళహస్తి మహాత్యం చదువుతుంటే ధూర్జటి చేత రచింపబడినది. అసలు నిజంగా ఇంత భక్తి వీటికి ఎక్కడి నుంచి వచ్చిందా అనిపిస్తుంది. ఆ ఏనుగు యొక్క తొండంలోంచి పాము దాని యొక్క మస్తిష్కంలోకి ప్రవేశించి చుట్టలు చుట్టుకుని కరుస్తుంటే అది బాధతో చెట్లకి పర్వతాలకి వేసి తన కుంభస్థలాన్ని బాదుకుని చిట్ట చివరి ఇక చచ్చిపోతాను, నిలబడలేనన్నప్పుడు శ్రీకాళహస్తీశ్వరుని ఆలయంలోకి వచ్చి శివలింగం దగ్గర మొరపెట్టుకుని తొండం ఎత్తి ఘీంకరించి అక్కడే పడిపోయి శరీరం విడిచిపెట్టేసింది. భగవంతుడు దాని భక్తికి మెచ్చుకుని దానికి మోక్షం ఇచ్చాడు. అందుకే ఇప్పటికీ శ్రీకాళహస్తిలో ఉండేటటువంటి శివలింగం మీద ఏనుగు, సాలెపురుగు, పాము మూడు గుర్తులుంటాయి. పైన పాము పడగుంటుంది, మధ్యలో ఏనుగు యొక్క దంతములు రెండు పక్కకొచ్చి ఉంటాయి, కింద సాలెపురుగు ఉంటుంది. అందుకే ధూర్జట్ అంటాడు, ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యాసమనర్చె కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంశైవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. మనుష్య జన్మే ఎత్తాలని ఎక్కడుంది? భగవంతుని యందు భక్తి కలిగినటువంటి మనస్సు ఉన్నటువంటి ఇతరమైనటువంటి ప్రాణులు భగవత్ సాక్షాత్కారాన్ని పొంది భగవంతునిలో ఐక్యమైపోయి మోక్షాన్ని పొంది పెద్ద క్షేత్రాలు ఏర్పడి ఇప్పటికీ మనం ఆ క్షేత్రాలలో దర్శనాలు చేసుకుంటున్నాం. అలా వచ్చినటువంటి క్షేత్రాలలో ఒక క్షేత్రం భద్రాచల క్షేత్రం. భద్రాచల క్షేత్రం చాలా చాలా గొప్ప క్షేత్రం. ఎందుచేత అంటే శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ ఒక శ్లోకంలో ఒక మాట అంటారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుషా అంటారు. నరత్వం మనుష్యుడైతే ఏమి, దేవత్వం దేవత అయితే ఏమి, పశువైతే ఏమి, కీటకమైతేనేమి, పర్వతమైతేనేమి, నది అయితేనేమి, కొండ అయితేనేమి, ఏదైతేనేమి,
భగవంతుడికి కావలసింది ఏ శరీరంతో ఉన్నాడన్న దానితో సంబంధం ఉండదు. శరీరము లోపల ఉండేటటువంటి జీవుని యొక్క మనస్సు భగవంతుని యొక్క పాదముల యందు ఉంచబడినదైతే పరమేశ్వరుడు ఆ జీవుడి వెంటపడి రక్షిస్తాడు. మనుష్యుడై పుట్టినంత మాత్రం చేత ఏ భక్తి లేని నాడు, వేదాన్ని ప్రమాణంగా స్వీకరించి బ్రతకని నాడు భగవంతుని యొక్క రక్షణ కలగమంటే ఎక్కడి నుంచి కలుగుతుంది? భద్రాచలం కేవలం ఒక కొండ. అటువంటి కొండ విష్ణు భగవానుడి గురించి తపస్సు చేసింది. నాకు రామచంద్రమూర్తి దర్శనం కావాలి అని. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అవతారం, తర్వాత ద్వాపరయుగం అయిపోయింది, కలియుగం వచ్చేసింది. కలియుగంలో భద్రాచలం తపస్సు చేసింది. అచలము అంటే పర్వతం, భద్రుడు ఆ కొండ పేరు. భద్రుడు అనబడేటటువంటి ఆ పర్వతం తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అయ్యాడు చతుర్భుజాలతో, 4 చేతులతో ప్రత్యక్షమై శంఖచక్రాల్ని పట్టుకునేటప్పుడు కుడి చేతిలో చక్రాన్ని, ఎడం చేతిలో శంఖాన్ని పట్టుకుంటాడు. ఆయన పట్టుకుని ప్రత్యక్షం అయ్యాడు. ఆయన అన్నాడు, నువ్వు ఇలా ప్రత్యక్షమైతే నాకు అక్కర్లేదు, నేను చతుర్భుజములతో కూడినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి దర్శనం పొందాలి అని నేను ఈ తపస్సు చేయలేదు. అంటే మరి నీకెవరు కావాలని అడిగాడు ఆయన. నాకు రాముడు కావాలి, రామచంద్రమూర్తి గురించి తపస్సు చేశాను, అందుకని నువ్వు నాకు రాముడిగా కనపడు అన్నాడు. ఒక భక్తుని యొక్క మాటకి భగవంతుడు ఎంత వశపడిపోయాడంటే ఆఖరికి 4 చేతులతోటి పట్టుపీతాంబరం కట్టుకుని శంఖచక్ర గదా పద్మములతో వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు ఆయన అవతారమే రామావతారమైనప్పటికీ రాముడు నరుడు కనుక 2 చేతులతో ఉంటాడు కనుక 2 చేతులతో అవతారం ఎలా కనపడాలి అన్న విషయంలో అయోమయం పొంది అంతటి మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణుడు 4 చేతులతో రామచంద్రమూర్తిగా వెలిసి ఆయుధాలు పట్టుకోవడంలో శ్రీమన్నారాయణుడిగా అయితే శంఖచక్ర గదా పద్మములను పట్టుకుంటాడు, రాముడిగా అయితే ధనస్సు బాణం పట్టుకోవాలి. ఈ అయోమయావస్థలో భద్రుడికి దర్శనమిచ్చి భద్రుడి యొక్క కోరిక తీర్చాలన్న తాపత్రయంలో అపసవ్యంగా పట్టుకున్నాడు ఆయుధాన్ని. శంఖం పట్టుకోవలసిన చేత్తో చక్రాన్ని, చక్రం పట్టుకోవలసిన చేత్తో శంఖాన్ని పట్టుకుని సీతమ్మ తల్లిని ఒడిలో కూర్చోపెట్టుకుని పక్కన లక్ష్మణస్వామితో కలిసి అసలు 2 చేతులతో ఉండవలసినటువంటి రాముడు 4 చేతులతో శ్రీ మహావిష్ణువు రాముడిగా మారి దర్శనమివ్వడంలో అయోమయాన్ని పొంది దర్శనమిచ్చి అలాగే వెలిశాడు. అంటే ఒక పర్వతం భగవంతుణ్ణి కట్టి తీసుకొచ్చి కూర్చోపెట్టగలిగింది మన కోసం. త్రేతాయుగంలో ఉన్నటువంటి రామావతారాన్ని నారాయణ స్వరూపంగా, రామనారాయణ స్వరూపంగా తీసుకొచ్చి ఆ భద్రాచలం కొండ మీద కూర్చోపెట్టగలిగాడు. అందుకే శంకరాచార్యుల వారు అంటారు, వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండంకరీ చక్రం చేర్ధ్వకరీణ బాహుయుగళే శంఖం శరం దక్షిణి బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అంటారు. లక్ష్మణస్వామితో కలిసినటువంటి రామచంద్రమూర్తిగా దర్శనమిచ్చి ఆ కొండ మీద అలాగే వెలిశాడు. అలాగే వెలిసినటువంటి రామచంద్రమూర్తి చాలా కాలం అక్కడ ఉన్నాడన్న విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. పోతల తమ్మక్క అని ఒక గిరిజన స్త్రీ ఆమెకి దర్శనమిచ్చి నేను ఇక్కడ పుట్టలో ఉన్నానంటే ఆ తల్లి తవ్వి తాటాకు పందిరి వేసి స్వామికి గోదావరి జలాలతో అభిషేకం చేసి ఆమె తాటిపళ్ళు నైవేద్యంగా పెట్టేది. రాముడికి అరమరికలుండవు. రాముడు భక్తితో కొలిచిన వారందరికీ కూడా స్వాధీనమవుతాడు. అందుకే ఆ తల్లి చేత ఆరాధింపబడ్డాడు. తరువాత అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళల్లో తహసీల్దారుగా వెళ్ళినటువంటి వారు రామదాసు గారు. ఆయన కంచర్ల వారి కుటుంబంలో జన్మించారు. కంచర్ల వారు 6000 నియోగి బ్రాహ్మణులు, ఆత్రేయ సగోత్రీకులు. అటువంటి కంచర్ల కుటుంబంలో 6000 నియోగుల బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆయనకి పెట్టినటువంటి పేరు గోపరాజు అని పెట్టారు. వాళ్ళ నాన్నగారి పేరు లింగన్న శాస్త్రి. ఆయన కొడుక్కి పెట్టినటువంటి పేరు గోపరాజు. గోప అంటే రహస్యం, రహస్యాన్ని దాచుకోగలిగిన వాడు. ఏది రహస్యం ఈ ప్రపంచంలో? ఒక్కటే రహస్యం. ఏమిటి రహస్యం అంటే మంత్రం ఒక్కటే రహస్యం. గురువుగారు ఏ మంత్రాన్ని ఉపదేశం చేశారో ఆ మంత్రాన్ని చెప్పకూడదు.